శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 50. గురునింద చేసిన ఎడల కలిగే దారిద్రము మొదలైన శాపముల నివృత్తి. నామస్మరణ మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఒక పర్యాయము నాతో, శంకరభట్టు, మన యజ్ఞము తరువాత ముఖ్యమైనది వాయుయజ్ఞము. నేను వాయుయజ్ఞమును కూడా ప్రారంభించబోచున్నాను అని చెప్పిరి. వాయుయజ్ఞమన్నేమో నాకు తెలియదాయను. కడుపు నొప్పితో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కురుంగడ్డకు వచ్చెను. అతడు విపరీతంగా బాధపడుచుండెను. ఈ నొప్పిని భరించుట కంటే ఆత్మహత్య చేసుకుని మరణించుట మేలని అతను పలికెను. అంతటా శ్రీపాదుల వారు, నీవు పూర్వజన్మలో ఎందరినో నీ వాగ్బాణములచే బాధపెట్టియున్నావు, సూటిపోటి మాటలతో హింసించినావు. దాని ఫలితముగా నేడు నీకు ఈ దురదృష్టకరమైన వ్యాధి సంప్రాప్తమయ్యను. మానవుల వాగ్దోషములను పోగొట్టుకొనుటకు ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణమును మించినది లేదు. దీనివలన వాయుమండలమంతయు పరిశుద్ధము గావించబడును. నేను కురుంగడ్డలో నామస్మరణమును మహాయజ్ఞమును ప్రారంభించుట ద్వారా దానికి శ్రీకారమును చుట్టుచున్నాను. యోగస్థాయిలో పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను వాగ్రూపములను నియంత్రించబోచున్నాను. ఎవరైనను సరే శ్రీపాదవల్లభ దిగంబర, దత్త దిగంబరాయని మనస్ఫూర్తిగా నా నామస్మరణము చేసెదరో వారికి నేను అత్యంత సులభప్రాప్తుడనై శుభములను చేకూర్చెదను అనిరి. శ్రీచరణులు ఆదేశించినట్లు 3 రాత్రులు 3 పగళ్లు కురుంగడ్డలో శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అను నామము చేయబడినది. ఆ 3 రోజులు మాత్రమే శ్రీపాదుల వారు రాత్రిపూట కురుంగడ్డలో నివసించుటకు అనుమతినిచ్చిరి. వృద్ధ బ్రాహ్మణుడి కడుపు నొప్పి నివారింపబడినది. శ్రీపాదుల వారిట్లనిరి, వాయుమండలమంతయు ఈనాడు తప్పుడుగా మాట్లాడబడే వాగ్జాలముచే నిండియున్నది. మానవుడు ఏదైనా ఒక వాక్కును ఉచ్చరించినప్పుడు ప్రకృతిలోని సత్వరజస్తమో గుణములలో ఏదో ఒక గుణమును గాని, లేదా 2 గుణములను కాని, లేదా 3 గుణములను కాని రెచ్చగొట్టుచున్నాడు. ఆ రెచ్చగొట్టబడిన గుణములు మంచికి దోహదము చేయని కారణమున పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశముల మీద దుష్ప్రభావమును చూపుచున్నవి. ఈ పంచభూతములు దూషితములగుట వలన మొత్తము అంతయు దూషితమై మనిషి మనస్సు, శరీరము, అంతరాత్మ దూషితములగుచున్నవి. తద్వారా పాపకర్ముడగుచున్నాడు. దాని ద్వారా దరిద్రుడగుచున్నాడు. దరిద్రము వలన తిరిగి పాపమును చేయుచున్నాడు. పాపకర్ముడు అగుట వలన మనస్సు దూషితమై దానాది పుణ్యకర్మలను చేయలేకపోచున్నాడు. దాని వలన తిరిగి దరిద్రుడగుచున్నాడు. త్రికరణ శుద్ధి ఆవశ్యకత. మానవుడు దరిద్రబాధల నుండి విముక్తుడు కావలేనన్నను, లేదా ఇతరములైన పాపకర్మముల నుండి విముక్తుడు కావలేనన్నను మనోవాక్కాయములందు శుద్ధి కలిగి ఉండవలను. దీనినే త్రికరణ శుద్ధి అందురు. మనస్సునందు తలంచినదే వాక్కునందు రావలెను. వాక్కునందు వచ్చినదే కర్మలో నుండవలెను. త్రికరణ శుద్ధి పొందిన మానవుడు మహనీయుడగుచున్నాడు. మనస్సునందు తలంచున్నది ఒకటి, వాక్కు ద్వారా బహిర్గతమవుతున్నది ఒకటి. ఈ రెండింటికి పొంతనము లేకుండా చేయునది మరొకటి. ఇదే త్రికరణ శుద్ధి లేకపోవుట. అప్పుడు దురాత్ముడగుచున్నాడు. ఈ కలియుగంలో సులభంగా తరించుటకు అనేక మార్గములున్నవి. అందులో నామస్మరణము అత్యంత సులభప్రాయమైనది. నామమును నాలుక మీద నాట్యమాడించుట వలన పవిత్రమైన వాక్కులు పలుకుట అలవాటగును. నామమును చేయనప్పుడు మనస్సు దైవం మీద లగ్నమగునేని మనస్సు కూడా పవిత్రమగును. తద్వారా పవిత్ర కర్మలను చేయుటకు ప్రేరణ కలుగును. కర్మ విమోచన. ఒక పర్యాయము క్షయవ్యాధి పీడితుడొకడు పురోపురమునకు వచ్చెను. అతనికి మధుమేహం కూడా కలదు. దానికి తోడు మరికొన్ని వ్యాధులను కలవు. వానిని చూసి శ్రీ మహాప్రభువులు చాలా కోపగించుకుని ఇట్లనిరి, ఈతడు పూర్వజన్మమున గజదొంగ. ఎందరో అమాయకుల సొమ్మును హరించి వారినందరినీ కడగండ్ల పాలు చేసినాడు. కుమార్తె వివాహమునకు ఒక తండ్రి దాచుకున్న ధనమును తస్కరించెను. ఆ తండ్రి ధనమును పోగొట్టుకొనుట వలన కుమార్తె వివాహమును చేయలేని వాడాయను. సకాలమున కుమార్తెకు వివాహం చేయలేకపోయినందున అతడు కులము నుండి బహిష్కృతుడయ్యను. వరదక్షిణ నీయలేని కారణమున సరి అయిన సంబంధములు రాక వృద్ధులైన పెండ్లి కొడుకులే దొరుకుచుండిరి. అంతటా ఆ కన్య ఆత్మహత్య చేసుకుని అసూలు బాసెను. నిండు 100 ఏళ్ల జీవితము బొగ్గిపాలైనది. ఆ క్షయరోగి అత్యంత దీనాలాపములతో శ్రీచరణులను వేడుకొనెను. దయాంతరంగులైన శ్రీచరణులు వానిని పంచదేవ్ పహాడ్ నందలి దర్బారులో గోశాలలో పండుకొనబెట్టుడని చెప్పెను. అచ్చట దోమల బాధ మిక్కుటముగా నుండెను. వానికి త్రాగుటకు మంచినీళ్లు కూడా ఇయ్యవలదని గురుదేవులు శాసించిరి. వానికి ఒక కలలో రాక్షసులు కనిపించి వాని కంఠమును నొక్కి చంపుచున్నట్లు కలవచ్చినది.
ఇంకొక కలలో పెద్ద రాతిబండ ఇతని ఛాతీపై పెట్టబడెను. ఆ బండ మీద బలిష్ఠుడైన పహిల్వాను ఒకడు కూర్చుండెను. ఈ 2 కలలతోనూ అతని కర్మఫలము పరిపక్వమై అతడు స్వస్థుడాయను. భౌతికముగా అనేక సంవత్సరములు బాధపడవలసియున్న దుష్కర్మ యోగమును శ్రీపాదుల వారు ఆ క్షయ పీడితుని చేత ఈ విధముగా మానసికంగా అనుభవింపజేసి కర్మ విముక్తిని చేసిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 50వ అధ్యాయము సంపూర్ణము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.